వర్షాన్ని గర్పించిన దేవుడు, వర్షాన్ని ఆపేసిన దేవుడు, మరి ఈరోజు కూడా మాలో కార్యం జరిగిస్తూ వచ్చిన వందనాలు తెలుసుకుంటూ సమస్తం చేతులతో చెప్పండి, కాలు పట్టుకుని ఏసైనా నామం నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా మరి గాలి తుఫాను మరి గర్తిస్తూ వచ్చినావు అయ్యా. మరి ప్రభు మరి ఎన్నో మేలు చేస్తూ వచ్చినావు ప్రభు అయ్యా. మరి 6 సంవత్సరాలు మా సంఘం పట్ల ఎన్నో మేలు ప్రార్థన. ప్రేమ కలిగిన మా పులో తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి పాపాత్ముల నుంచి ఆయన యొక్క వాక్యం ఉంది, ఆయన యొక్క ఆరాధన ఉంది, సంతోషం ఉంది. కనుక మరి విధానంలో దేవుడు మనల్ని సిద్ధపరచిన సరే క్షమాభివృద్ధి పొందుటకు షరతులు ఉన్నాయి, కండిషన్స్ టు గ్రో ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఎప్పుడైతే ఆత్మీయంగా అభివృద్ధి పొందామో భౌతికంగా కూడా ఆటోమేటిక్గా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, తర్వాత చూడండి యెషయా గ్రంథం, చూడండి యెషయా గ్రంథం ఫాట్ త్వర చదవండి. 45:18 యెషయా 45:18 ఆకాశములకు సృష్టిగా అదేనా చదవండి. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి 48 చూడండి, 48 అనుకోండి సారీ 48:18 నీవు నా ఆజ్ఞలు గైకొని ఎడల ఆలకులను లెక్కలేనని అద్భుతములు చేయవాడు. ప్రభు ఈ భయంకరమైన విగ్రహాల ప్రాంతంలో అన్యులు ఉన్నటువంటి స్థలంలో దీపస్తంభము నీ సింహాసనం ఇక్కడ ఉంచినందుకే స్తోత్రాలు. దీపస్తంభమును వెలిగించినందుకే వందనాలు. నీ యొక్క సింహాసనమును స్థాపించి శత్రువు సాతాను ఓడింపజేసి విజయమిస్తున్న దేవానికి స్తోత్రాలు. జెబనియా 3:15 ప్రకారం మన కీర్తనలు 22:7 ప్రకారంగా ఈ దాసు ఇక్కడ మరి డానియల్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నా కుటుంబం బట్టి, సంఘమును బట్టి వందనాలు, వేషమా బట్టి, అలానే బేతనియాన్ని బట్టి, అలానే మరి బెత్లెహేమును బట్టి స్తోత్రాలు. ఈ 3 సంఘాలు విశ్వాసుల పరిశుద్ధులు అనేక విధాలుగా, మరి రెహబోతు సంఘం విశ్వాసుల పరిశుద్ధులు, అనేక సంఘాల దైవ సేవకులు విశ్వాసుల పరిశుద్ధులు. వారు చేసిన ప్రార్థన ఫలితంగా ప్రభు ఈ కార్యములను ఈ దినం వరకు జరిగిస్తూ వచ్చారు. ప్రియులు ప్రయాసపడేవారు, సమర్పించుకునేవారు, త్యాగం చేస్తున్నారు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. సారీ 4వది. 5వది ఏంటి? మీ తల్లిదండ్రులను సన్మానించాలి. 6వది నరహత్య చేయకూడదు. 6వది 7వది వ్యభిచరించకూడదు, దొంగిలవద్దు, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశ్రయించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిది ఏది కూడా ఇవి ప్రతి దినము నేర్చుకోవాలి. ఓకే, అప్పుడు కింద మీద అయిపోయాయి, ఏమనుకోవద్దు. కానీ వాళ్ళ అంజూరపు పండ్లు ఏ విధంగా అభివృద్ధికి క్షేమాభివృద్ధికి కారణంగా ఉంటుందో అలాగే ఈ స్థలమును అంజూరపు పండ్లు ఏ విధంగా వృద్ధి పొందుతాయో ఆ విధంగా ఆజ్ఞలు అనుసరించే విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, సహకరించే విషయాల్లో ప్రభు మరి సంఘము అందరూ కూడా సహకరించి ప్రభు మరి అభివృద్ధి పొందినట్లుగా ఈ సంఘమును ఆశీర్వదించవలసిందిగా మరి సేవకులకు, విశ్వాసులకు ప్రభు ఆజ్ఞను అనుసరించి వారు ఉన్నట్లుగా సంఘమును ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేకంగా చిత్రేనపల్లికి కూడా మరి వ్యాను, ఓల్డ్ వ్యాన్, పాత వ్యాను చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డ్రైవింగ్ చేయడం కానీ, వెళ్ళటం రావడం కూడా. మరి ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ శ్రేష్టమైనటువంటి వ్యాను మందిరం కొరకై ఇవ్వడం జరుగుతూ వచ్చింది. మినీ బస్ దాదాపు 26 మంది కూర్చొని చక్కగా ప్రయాణం చేసే రీతిగా దేవుడు విశాలమైనటువంటి వాహనాన్ని 40 మంది ఇది మీ అందరి ప్రార్థన, దేవుని కృప, ప్రత్యేకంగా ఈ విషయంలో సామెలన్న ప్రోత్సాహం కూడా ఉంది. అది ఎట్లా ఉందంటే, ఒక వాహనం కొరకని మా ఉన్న వాహనాన్ని అమ్మేసినారన్న, అంటే పాత అయిన ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది.